ఏ జన్మలో కర్మ ఆ జన్మలోనే తీరిపోతుందంటే ఇదేననుకుంటా. వైసీపీని 11 నెంబర్ వెంటాడుతోంది. ఏపీ రాజకీయాల్లో సంఖ్యల హవా అప్పుడు వెక్కిరించారు, ఇప్పుడు అనుభవిస్తున్నారు. హలో, వెల్కమ్ టు వైరల్ న్యూస్. ఎవడు తీసిన గోతులో వాళ్లే పట్టమంటే ఇదేనేమో. ఎందుకో తెలుసా? అప్పుడు అంకెలతో చంద్రబాబును ఎగతాళి చేశారు, ఇప్పుడు అదే అంకెలతో కర్మఫలాన్ని వీళ్ళు అనుభవిస్తున్నారు అని. ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్నప్పుడు జగన్ సైకోపాలన పాలన చూసి ఏపీ ప్రజలకు విరక్తి వచ్చి జగన్ చేసిన పాపాలన్నింటినీ ఎన్నికల సమయంలో బండకేసి కొట్టి వై నాట్ 175 అని అన్నారు కదా. ఇప్పుడు ప్రజలు తీర్పు 11 ఇచ్చారు. సో ఆ 11 ఇప్పుడు జగన్ని పిండి పిప్పు చేస్తుందట. ఒక ముక్కలో చెప్పాలి అంటే ఈ సంఖ్యల కన్నా కూడా సెంటిమెంట్లు అంటే రాజకీయ నాయకులకి ప్రాణం లాంటిది. అది గనక కలిసి వచ్చిందా కొండలైనా ఎక్కేస్తారు, అదే కొండలని ఎత్తేస్తారు కూడా. కానీ కర్మ గనక రివర్స్ అయిందే మాత్రం కంటి మీద కునుకు లేకుండా చేస్తారు. ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సరిగ్గా ఇలాంటి 11 ఫోబియా పట్టుకుంది. ఏంటి అంటే, పార్లమెంట్ భవనంలో వాళ్లకు కేటాయించిన 11 నెంబర్ గదిని చూసి వైసీపీ ఎంపీలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ అంకె చూడగానే వాళ్ళకి ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన 11 సీట్లు గుర్తొచ్చాయో, సోషల్ మీడియాలో నెటిజన్స్ అందరూ అంటున్న ఆ 11 పోస్టులు గుర్తొచ్చాయో తెలియదు, కానీ ఒక్కసారిగా షాక్ అయ్యారట. మరి వైసీపీ ఎంపీలు విన్నపాన్ని పెట్టుకుంటే స్పీకర్ గారు ఆ సెంటిమెంట్ తిప్పలు చూసి జాలిపడి ఆ 11వ నెంబర్ను మార్చి పక్కనే ఉన్న 12వ నెంబర్ గదిని ఇచ్చారట. దీంతో వైసీపీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు. ఒకప్పుడు 151 సీట్లతో రికార్డు క్రియేట్ చేసిన పార్టీ ఇప్పుడు కేవలం ఒక్క అంకె మారితే చాలు కదా అనే స్థాయికి రావడం మీద రాజకీయ విశ్లేషకులు కూడా సెటైర్లు వేస్తున్నారు అని అంటున్నారు. మరి మీరేమంటారు?